చినావు హల్లెలూయా. చూచుచున్న దేవుడు ఎవడి ఈ రాత్రి దేవుని ఆలయానికి వచ్చిన నిన్ను చూశాడు. ఈ రాత్రి దేవుని ఆలయములో ఎవరైతే కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారో వారిని చూస్తాడు. నాతో పాటు 2 సేవకులు వచ్చారు. ఈ ప్రార్థనలో ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయారు. జీతం నాకు ఇస్తాడా? ప్రార్థనలో ఉన్నవాడికి, ప్రార్థన వదిలేసి వెళ్ళిన వాళ్ళకి జీతం ఇస్తాడా? చెప్పండి. ఎలా అంటారే? గట్టిగా చెప్పండి. అది ఎందుకంటే దేవుడి సందులో ఉన్నాను కనుక, ప్రార్థన చేయడానికి ఉన్నాను కనుక, పాటలు పాడడానికి ఉన్నాను కనుక, వాక్యం చెప్పడానికి ఉన్నాను కనుక ఆయన చూచుతున్న దేవుడు పాటలు పాడినందుకు జీతం ఇస్తాడు, ప్రార్థన చేసినందుకు జీతం ఇస్తాడు, వాక్యం చెప్పినందుకు జీతం ఇస్తాడు. ప్రార్థన చేయకూడగా, పాటలు పాడకూడగా, వాక్యం చెప్పకూడగా వెళ్ళిపోయిన వాళ్ళకి జీతం ఇస్తాడా? వాళ్ళకి జీతం ఇవ్వడు. నేను అనుకుని ఈ రాత్రి వారు ప్రార్థనలో ఉంటారేమో, చెరుకొక 500 కానుక పెడదాం అనుకున్నానండి నా మనసులో. అక్కడ కూడా వెళ్ళాను. వీళ్ళు ప్రార్థనలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు కనుక వీళ్ళకి ఇవ్వద్దు అని ఆత్మదేవుడు గద్దించాడు. జేబులో చేయి పెట్టి కూడా ఇవ్వకుండగానే హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. కారణం, నా సన్నిధిలో ఉండకుండగా, ప్రార్థనలో గడపకుండగా ఏదో వంక పెట్టుకుని, ఏదట వంక లేనుడు డొంకట్టుకు ఏడ్చాడట. మా పశ్చిమ గోదావరి జిల్లాలో సామెత అది. ఎందుకురా ఏడుతున్నావంటే ఏ వంక లేదు కదా, ఏం చెప్పాలి మరి? డొంకట్టుకు ఏడుతున్నట్ట. ఎందుకంటే ఆ డొంకలో ఉన్న ముళ్ళు దిగాయి, ఆ డొంకలో ముళ్ళులు గుచ్చుకున్నాయి, ఎందుకు ఏడుతున్నానని చెప్పుదామని. ముళ్ళు గుచ్చుకోలేమీ లేదు. అలాగే వంక ఏంటంటే బట్టలు నానబెట్టాను ఒకడు, ఏమండి వ్యర్థమైన ఆలోచనలు. బట్టలు రేపు ఉతుక్కోవచ్చుగా, రేపు ఉంటుంది ఈ ప్రార్థన, రేపు ఉండదు ఈ ప్రార్థన, రేపు బట్టలు ఉతుకోవచ్చు, కానీ రేపు ఈ ప్రార్థన ఉండదు. ఆ దైవ జ్ఞానం ఉండాలి. నేనేమనుకున్నాను, మీ అయ్యగారు ఉన్నాడు పాపం, రాత్రంతా మనతో కలిసి ప్రార్థన చేశారు. మరి ఆయన ఎంతకంత కారుకు పెట్టి పంపించేవాడే, జీతం వచ్చేదే కదా. మరి వెళ్ళిపోయారు. నేను ఇచ్చేది పోగొట్టుకున్నాడు, అయ్యగారు ఇచ్చేది పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చేది కూడా పోగొట్టుకుంటారు. మీ అమ్మోళ్ళు కూడా అంతే, మీ భర్తలు కూడా అంతే, మీ పిల్లలు కూడా అంతే. ఆయన చూచుతున్న దేవుడు. ఈ రాత్రి ఎంతమంది దైవజనుడు ఈ సప్పురాత్రి ప్రార్థన ఏర్పాటు చేస్తే సంఘము కదిలి వచ్చిందో, వారు వచ్చుతున్నటువంటి వారు చూసి, ప్రార్థనలో ఉన్నటువంటి వారు చూసి వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన పంపిస్తాడు. దేవుని స్తోత్రం. సొంకరి దేవుని ఆలయానికి వచ్చాడు, దేవుడు చూశాడు. సొంకరి దేవుని ఆలయంలో కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడు. చూసిన దేవుడు, విన్న దేవుడు సొంకరి పాపాలన్నీ క్షమించి వేసి సుంకరికి నీతిని ఇచ్చి తన ఇంటికి పంపించాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మనలను ఆయన చూస్తున్నాడు. మన ప్రార్థన ఆయన వింటాడు. మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చి, మనకి ఇవ్వాల్సిన దీవెనలు ఇచ్చి, మనకి ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని ఇచ్చి, మన ఎముకలకు, కండరాలకు, నరాలకు ఇవ్వాల్సిన శక్తిని, బలమునిచ్చి మన కుటుంబాలకు ఆయన పంపించునుగాక. ఈ సంఘమును దేవుడు దీవించునుగాక. దేవుని సేవా పరిచర్యను, సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు మనందరి హృదయాలు ఫలింప చేయునుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు.